Good morning students. Today we are going to discuss about the SAG calculations. ఈ SAG calculations అనేవి మనకి 2 typesలో ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఈక్వల్ హైట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ది అన్ఈక్వల్ హైట్స్. ఫస్ట్ వన్ ఈక్వల్ హైట్స్ and second one unequal heights. Okay, first equal heights calculation ఎలా చేయాలో చూద్దాం. ఈక్వల్ హైట్స్ ఫస్ట్ సాగ్ అనేది అంటే ఏం చెప్పుకున్నాం మనం, 2 టవర్స్ మనం తీసుకుందాం ఫస్ట్. ఓకే, ఇది గ్రౌండ్ లెవెల్, ఈ గ్రౌండ్ లెవెల్ మనం 2 టవర్స్ కన్సిడర్ చేసుకున్నాం. యాక్చువల్గా అయితే ఈ 2 టవర్స్కి మనము కండక్టర్ని కనెక్ట్ చేసేటప్పుడు జనరల్గా అయితే స్ట్రైట్ లైన్గా ఇలా కనెక్ట్ చేయాలి. ఓకే, బట్ కానీ మనం ఏం చేస్తామంటే డిపెండింగ్ అపాన్ ది టెంపరేచర్ కండిషన్స్ కొంచెం లూజ్నెస్ ఇచ్చి కనెక్ట్ చేస్తాం. దానివల్ల మనకి ఆ కండక్టర్ యొక్క షేప్ ఎలా వస్తుందంటే లైక్ పెరాబోలా షేప్ల లాగా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. సో ఈ ఒరిజినల్గా మనం కనెక్ట్ చేయాల్సిన డిస్టెన్స్ నుంచి ఈ లోయెస్ట్ పాయింట్కి దీన్ని రిప్రజెంట్ చేసేదే సాగ్. ఓకేనా, దిస్ ఈజ్ ది రిప్రజెంటేషన్ ఫర్ సాగ్. ఓకే, ఈ 2 టవర్స్కి మనకి లోయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ లోయెస్ట్ పాయింట్ నుంచి ఒరిజినల్గా మనం కనెక్ట్ చేయాలనుకున్న లైన్ డిస్టెన్స్ పాయింట్కి ఇక్కడ సాగ్ రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, సో హియర్ ఈ 2 పోల్స్ యొక్క డిస్టెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అని తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ మనం అన్ని అజంప్షన్సే తీసుకుంటామమ్మా. ఇక్కడ ఎల్ అనే లెంత్ అనేది మనం అజ్యూమ్ చేసుకున్నాం. సో మనకి మిడ్ పాయింట్ అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్. సో దిస్ ఈజ్ L/2 and this is L/2. ఓకే, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ సాగ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సాగ్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ వాల్యూ అనేది మనం ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే మనకి ఈ కండక్టర్ యొక్క వెయిట్ అనేది ఇంపార్టెంట్. సో దాన్ని మనం డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. డబ్ల్యూ అనేది ఏంటి, వెయిట్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ కండక్టర్. ఓకే, ఇక్కడ మనం వెయిట్ అనేది ఈ కండక్టర్ యొక్క వెయిట్ తీసుకుంటాము, దాన్ని డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాము. దట్ ఈస్ వెయిట్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది కండక్టర్. అండ్ ఎల్ అనేది ఏంటంటే లెంత్ ఆఫ్ ది స్పాన్. ఓకే, ఇక్కడ మనం ఇంకొక అజంప్షన్ కూడా తీసుకుంటాము, అది టీ అంటే మనం టెన్షన్ ఇన్ ద కండక్టర్. టెన్షన్ అనేది మనకి ఇక్కడ మిడ్ పాయింట్ దగ్గర అక్కర్ అవుతుంది. ఈ మిడ్ పాయింట్ మనకి ఏదైతే ఉంటుందో దానికి హారిజంటల్ సేమ్ డైరెక్షన్లోనే మనకి ఈ టెన్షన్ అనేది యాక్ట్ అవుతుంది. దీన్ని టీగా రిప్రజెంట్ చేస్తాం. అండ్ హియర్ మనం ఈ కండక్టర్ ఏదైతే ఉందో త్రూ అవుట్ ద డిస్టెన్స్లో ఎక్కడో ఒక సమ్ పాయింట్ అనేది తీసుకుంటాం. దీన్ని P తోటి రిప్రజెంట్ చేస్తాం.
ఓకే, ఇక్కడ మనం తీసుకునేవన్నీ ఇవి వర్డ్స్ ఏంటమ్మా అంటే మన ఎజంప్షన్సే. హియర్ లెంత్ ఈజ్ ద ఎల్, ఓకే, లెంత్ ఆఫ్ ద స్పాన్, and T is the tension and W is the weight of the conductor. ఓకే, సో ఇవి మనం జనరల్గా జనరల్ వెయిట్ అంటే W అని, లెంత్ అంటే L అని, టెన్షన్ అంటే T తోటి రిప్రజెంట్ చేసుకుంటాం. ఇవన్నీ మనకి సాగ్ క్యాలిక్యులేషన్స్లో ఉపయోగపడతాయి. ఈ సాగ్ క్యాలిక్యులేషన్ చేయటానికి మనం నియర్గా ఎక్కడో ఒక పాయింట్ P అనేది ఎసంప్షన్ తీసుకుంటాము. ఈ పాయింట్ P దగ్గర నుంచి ఇక్కడికుండే ఈ డిస్టెన్స్ని x తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో x, ఈ డిస్టెన్స్ని y తోటి రిప్రజెంట్ చేస్తాం. దీని యొక్క హైట్ని y తోటి రిప్రజెంట్ చేస్తాం. ఒక పాయింట్ ఎజంప్షన్ తీసుకుంటాం ఈ కండక్టర్లో పాయింట్ P దగ్గర నుంచి ఇక్కడికి మనం ఒక వర్టికల్ లైన్గా డ్రా చేస్తాము. దీని యొక్క హైట్ y అని తీసుకుంటాము, దీని యొక్క డిస్టెన్స్ x అని తీసుకుంటాం. ఓకే, అండ్ ఇక్కడ మనకి వెయిట్ ఆఫ్ ద కండక్టర్, ఓకే, W అనేది మనకి ఈ టెన్షన్ దీనికి వర్టికల్గా ఇట్లా యాక్ట్ అవుతుందమ్మా. ఓకే, అది WX. అండ్ ఈ పాయింట్ అనేది మనకి కరెక్ట్గా ఈ పాయింట్ మిడ్ పాయింట్ కింద తీసుకున్నాం. సో అది x/2. ఓకే, ఇక్కడ ఫస్ట్ థింగ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది మనం సాగ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఈ సాగ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 2 టవర్స్ తీసుకున్నాం. ఈ 2 టవర్స్కి ఇన్ బిట్వీన్లో ఒక కండక్టర్ని కనెక్ట్ చేసాము. ఈ కండక్టర్ అనేది మనకి కొంచెం అంటే మనం లూజ్గా కనెక్ట్ చేస్తాం ఫర్ ద ట్రాన్స్మిషన్ పర్పస్ కోసం. సో ఎట్ ద లోయెస్ట్ పాయింట్ నుంచి మనకి యాక్చువల్ లైన్కి రిప్రజెంట్ చేసే ఈ డిస్టెన్సే సాగ్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఈ సాగ్ వాల్యూ కనుక్కోవాలి అంటే మనం ఈ కండక్టర్ యొక్క వెయిట్, ఓకే, అండ్ అలాగే కండక్టర్ యొక్క టెన్షన్, ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి ఫర్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ సాగ్ క్యాలిక్యులేషన్ కోసం. సో ఇక్కడ మనం ఏంటి ఫస్ట్ దీన్ని మనము 2 ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. ఆ 2 ఫోర్సెస్లో ఫస్ట్ థింగ్ మనం తీసుకునేది టెన్షన్. ఇది ఎట్ పాయింట్ O దగ్గర యాక్ట్ అవుతున్నట్టు తీసుకుంటాం, ద టెన్షన్ T యాక్టింగ్ ఎట్ O. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద వెయిట్ WX. ఓకే, WX అనేది తీసుకున్నాము. WX ఆఫ్ కండక్టర్ యాక్టింగ్ ఎట్ డిస్టెన్స్ ఫ్రమ్ x/2. ఓకే, సో దిస్ ఈజ్ ద x/2 డిస్టెన్స్. ఇక్కడ మనకి 2 ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి ఎట్ దట్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర 2 ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. ఈ ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి టెన్షన్ T, అలాగే వెయిట్ ఆఫ్ ది కండక్టర్ W అండ్ ద డిస్టెన్స్ X, W ఇంటూ X. ఓకే, సో ఇవి 2 ఫోర్సెస్ ఈక్వల్ అవుతాయి మనకి. సో ఆ ఈక్వల్ నుంచి వచ్చే కండిషన్ ఫార్ములా ఏంటమ్మా అంటే టెన్షన్ T ఇంటూ దాని యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్. ఓకే, ఈ హైట్ ఇది ఇంటూ ఇది, T ఇంటూ Y ఈక్వల్ టు WX. ఇక్కడ మనకి వెయిట్ ఆఫ్ ది కండక్టర్ WX కదా, WX ఇంటూ దీని డిస్టెన్స్ x/2. ఓకే, సో టెన్షన్ T అండ్ దీని యొక్క హైట్ ఇంటూ Y, T ఇంటూ Y ఈక్వల్ టు WX ఇంటూ x/2. ఇది డిస్టెన్స్. దీంట్లో మనకి Y ఈక్వల్ టు ఏమవుతుంది, WX ఇంటూ x²/2. ఇక్కడ మనకి 2 అనేది ఉంటుంది కదా, సో అది మనం రైట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటాం. Y ఈక్వల్ టు WX²/2T. ఏమొచ్చిందమ్మా మనకి Y వాల్యూ అనేది వచ్చింది, Y ఈక్వల్ టు WX²/2T. అండ్ మనకి కావాల్సిన సాగ్ వాల్యూ. సో సాగ్ అంటే ఏంటి, మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ రిప్రజెంటేషన్ సాగ్ అనుకున్నాం. ఓకే, సో మనం ఇక్కడ పాయింట్ దగ్గర నుంచి ఎక్కడో మిడ్ పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేసుకున్నాం, అది Yతో రిప్రజెంట్ చేసాం.
సో ఇప్పుడు మనం ఏంటి సమ్ పోర్షన్ వరకే క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు త్రూ అవుట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి, లేదా హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ మనం ఈ డిస్టెన్స్ ఏదైతే తీసుకున్నామో ఈ డిస్టెన్స్కి క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు మనకి డిస్టెన్స్ అనేది డిఫరెన్స్ అయిపోతుంది. మనం ఏం తీసుకున్నాం, మనం ఎక్స్ డిస్టెన్స్ వరకే కదా తీసుకొని క్యాలిక్యులేట్ చేసింది. సో ఎక్స్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నామంటే L/2ని ప్లేస్ చేస్తాం, అండ్ అలాగే వై ప్లేస్లో ఎస్ ప్లేస్ చేస్తాం. వై అనేది ఏంటి, మనకి ఇక్కడ రిప్రజెంటేషన్ సాగ్ రిప్రజెంటేషనే కాబట్టి సో మనం ఎక్స్ డిస్టెన్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసాం కదా. సో ఇప్పుడు టోటల్ లెంత్కి ఈ సాగ్ని ఈక్వల్ చేస్తున్నాం. సో ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో L/2 ప్లేస్ చేయండి, వై ప్లేస్లో ఎస్ ప్లేస్ చేయండి. వై ప్లేస్లో ఎస్ ప్లేస్ చేసాము, ఎక్స్ ప్లేస్లో L/2 ప్లేస్ చేద్దాం. W ఇంటూ L/2 హోల్ స్క్వేర్ బై 2t. ఓకే, సో అప్పుడు అది ఏమవుతుంది, WL² బై 8t. సో S ఈక్వల్ టు WL² బై 8t. This is the formula for the sag for equal heights. ఈక్వల్ హైట్స్, 2 సపోర్టర్స్ అనేవి ఈక్వల్ హైట్లో ప్లేస్ చేసినప్పుడు ఓకే మనకి వచ్చే సాగ్ ఫార్ములా S ఈక్వల్ టు WL² బై 8t. ఓకే, ఇందులో మనకి L అంటే రిప్రజెంటేషన్ ఫర్ ది లెంత్ ఆఫ్ ద స్పాన్ ఇన్ మీటర్స్, అండ్ T ఈజ్ నథింగ్ బట్ టెన్షన్ is measured in kgs, and W is the representation for the weight of the conductor. Okay, and ఇప్పుడు సెకండ్ కండిషన్ క్యాలిక్యులేట్ చేస్తాము, అది అన్ఈక్వల్ హైట్స్. ఓకే, సో అన్ఈక్వల్ హైట్స్ అన్నప్పుడు మనకి ఏదైనా హిల్ ఏరియాస్ కానీ అట్లా ఉంటుంది కాబట్టి సో కన్స్ట్రక్షన్ ఇలా డ్రా చేశాను. సో 2 లెవెల్ సపోర్టర్స్ యొక్క హైట్ అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం కర్వ్ షేప్ ఇలా వస్తుంది. సో ఇది లోయెస్ట్ పాయింట్, దీన్ని O అనుకున్నాం. ఓకే, అండ్ ఈ 2 పాయింట్స్ని A అండ్ ఈ పాయింట్ని B అనుకుందాం. ఓకే, అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ టవర్ టు సెకండ్ టవర్ మనకి ఇంతకుముందు అంటే సేమ్ కాబట్టి హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ L/2 అని తీసుకున్నాం. ఇక్కడ అలా కాదు. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది మనకి L అనుకుందాం, కానీ ఇక్కడ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అనేది రాదు. సో దీన్ని ఒక డిస్టెన్స్ x1 అని అనుకుందాం. సో ఇక్కడ ఈ పాయింట్ నుంచి టవర్కు ఉండే డిస్టెన్స్ x2 అనుకుందాం. ఓకే, అండ్ ఈ టవర్స్ యొక్క హైట్ కూడా రిప్రజెంటేషన్ తీసుకుందాం. ఓకే, సో ఈ టవర్ నుంచి ఈ ఫస్ట్ మిడ్ పాయింట్కు ఉన్న సాగ్ ఓకే ఇది S1 అనుకుందాం. అండ్ అలాగే ఈ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్ దీని యొక్క డిస్టెన్స్ని S2 అనుకుందాం. ఈ డిఫరెన్స్ బిట్వీన్ ఈ 2 పాయింట్స్ మనకి హెచ్తో రిప్రజెంట్ చేసుకుందాం. ఇవన్నీ మన ఎజంప్షన్స్ ఏనమ్మా. ఈ లోయెస్ట్ పాయింట్ నుంచి ఈ టవర్కి ఉండే డిస్టెన్స్లో మనకి ఇక్కడ వచ్చే ఈ షేప్ దీన్ని సాగ్తో రిప్రజెంట్ చేస్తామని చెప్పాం కదా. సో ఇదేంటంటే లోయెస్ట్ టవర్ దగ్గర మనకి S1 అనే సాగ్ ఉంది అని మెన్షన్ చేసుకున్నాం. అండ్ హైయెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే అది S2గా రిప్రజెంట్ చేసుకున్నాం. ఓకే, ఇది S2 అండ్ రిమైనింగ్ని అది ఇదంతా మన ఎజంప్షన్స్ ఏదైనా తీసుకోవచ్చు. హెచ్ తోటి రిప్రజెంట్ చేసుకున్నాను. అండ్ ఈ మిడ్ పాయింట్ నుంచి మనకి ఈ టవర్కు ఉన్న డిస్టెన్స్ x1 అండ్ ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ టవర్కు ఉన్న డిస్టెన్స్ x2 అని తీసుకున్నాం. ఓకే, ఇది మనకి అన్ఈక్వల్ హైట్స్. ఓకే, ఇందులో మనకు వచ్చే పారామీటర్స్ ఏమైతే ఉంటాయమ్మా అంటే ఫస్ట్ వన్ L అంటే లెంత్ ఆఫ్ ద two towers. Okay,
and length, and h is the difference between the two supporters in meters. Okay, distance or difference అనైనా మనం మెన్షన్ చేయొచ్చు. Difference in levels between two supports. Okay, and x1 and x2 are the distances of supports at lowest, highest. Okay, distance of supporters at lowest and highest, x1 and x2. And normal thing, tension is also ఉంటుంది కదమ్మా, టెన్షన్ అనేది కూడా మనకు అక్కడ. సో T అనేది టెన్షన్ ఇన్ ద కండక్టర్. ఓకే, సో మనం ఆల్రెడీ ఈక్వల్ హైట్స్కి క్యాలిక్యులేట్ చేసాము సాగ్ అనేది. సో దాన్ని బేస్ చేసుకొని దాని నుంచి మనము ఈ అన్ఈక్వల్ హైట్స్కి డెరివేషన్ చేస్తాం. మనకి జనరల్గా సాగ్ S1 ఈక్వల్ టు, ఇక్కడ మనం లెంత్ అనేది ఏంటంటే మనకి జనరల్గా ఈక్వల్ హైట్స్ వచ్చినప్పుడు y ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందమ్మా, wx²/2t. ఇది ఎప్పుడు మనకి లెంత్ అనేది మనం టోటల్గా క్యాలిక్యులేట్ చేయాలి, సమ్ పోర్షన్కి తీసుకొని క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చిన ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ సాగ్ అనేది రాస్తాం. ఎందుకు అంటే మనం కంప్లీట్ లెంత్ అనేది తీసుకోవట్లేదు, ఓన్లీ స్మాల్ పోర్షన్ వరకే తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి. సో y ఈక్వల్ టు wx²/2t మన ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకుంటాం. సో S1 ఈక్వల్ టు, దాన్ని y అని అనుకున్నాం కదా, ఇక్కడేమో మనం S1తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి S1 ఈక్వల్ టు w ఇంటూ ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, ఈ మిడ్ పాయింట్ నుంచి x1 అనే డిస్టెన్స్. సో wx1²/2t అండ్ S2 ఈక్వల్ టు, S2 అంటే ఇక్కడ ఈ టవర్ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్. S2 ఈక్వల్ టు wx2²/2t. సో S1 ఈక్వల్ టు wx1²/2t అండ్ S2 ఈక్వల్ టు wx2²/2t. ఇవి రెండింటిని యూజ్ చేసుకొని మనం ఒక రిలేషన్ తీసుకొస్తాం సాగ్కి. అండ్ మనకి ఇక్కడ ఉండే ఇంకో కండిషన్ ఏంటంటే, ఈక్వేషన్ ఏంటంటే x1 + x2 ఈక్వల్ టు l. x1 + x2 ఈక్వల్ టు l. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా, x1 + x2 ఈక్వల్ టు l. అండ్ ఇక్కడ మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంది, S1 అండ్ S2. సో S1 - S2 ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది హైయెస్ట్ వాల్యూ కదా, S2 - S1 డిఫరెన్స్ చేద్దాం. సో S2 - S1 ఈక్వల్ టు, S2 అంటే ఏంటి మనకి wx2²/2t, ఇది wx1²/2t. రెండింటిలో మనకి కామన్గా w/2t ఉంది. సో w/2t ఇంటూ x2² - x1². ఈ రెండు a² - b² ఫార్మాట్లో ఉంటుంది. సో దాన్ని మనం ఎలా రాసుకుంటామంటే w/2t ఇంటూ x2 + x1 ఇంటూ x2 - x1. సో x2 + x1 అంటే ఆల్రెడీ l అని మనకు తెలుసు. సో wL/2t ఇంటూ x2 - x1. మనకి ఇంకో ఈక్వేషన్ కూడా తెలుసు, అదేంటి అంటే S2 - S1 ఈక్వల్ టు h. సో మనకి అప్పుడు ఏమవుతుంది, మనకి h ఈక్వల్ టు, సో S2 - S1 వాల్యూ ఏదైతే ఉందో అది h ఈక్వల్ టు wL/2t. ఓకే, ఇంటూ x2 - x1. ఇది h వాల్యూ అనమాట. సో మనకి ఇక్కడ x2 - x1 ఈక్వల్ టు అనే ఈక్వేషన్ని తీసుకొద్దాం. సో x2 - x1 ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుంది, 2t అనేది డివిజన్లో ఉంది, ఇటువైపుకి వెళ్తే మనకి ప్రొడక్ట్ అయింది 2th/WL. ఓకే, సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, సో మనకి ఈక్వేషన్ 1 అని మనం ఏమనుకున్నాము, x1
ప్లస్ x2 ఈక్వల్ టు ఎల్ అనుకున్నాం. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అండ్ 2ని మనం ఇప్పుడు సాల్వ్ చేసి x1 డిస్టెన్స్ అంటే ఎంత లోయెస్ట్ పాయింట్ నుంచి ఇప్పుడు మనం తీసుకున్నాం కదా. సో ఇట్లా అన్ఈక్వల్ హైట్స్ తీసుకున్నప్పుడు దీని యొక్క డిస్టెన్స్ x1 అని, దీని యొక్క డిస్టెన్స్ x2 అని. సో ఈ డిస్టెన్సెస్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేస్తాం. x1 అండ్ x2 వాల్యూస్ ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సో x1 ప్లస్ x2 ఈక్వల్ టు ఎల్. సో అలాగే ఈ ఈక్వేషన్ని మనం x1 ముందు రాసుకుందాం. మైనస్ x1 ప్లస్ x2 ఈక్వల్ టు 2th బై WL. ఇది ఈక్వేషన్ 2. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేద్దాము. x1 అనేవి క్యాన్సిల్ అయిపోతుంది. సో 2x2 ఈక్వల్ టు ఎడిషన్ కదా మనం చేసేది. సో L ప్లస్ 2th బై WL. ఓకే, సో ఇప్పుడు x2 ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 2 అనేది మనకి ప్రోడక్ట్లో ఉంది, ఇటువైపు పంపిస్తే డివిజన్ అవుతుంది. L/2 ప్లస్ 2 అనేది డివిజన్ అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే th బై WL. సో ఇది x2 వాల్యూ. ఈ x2 వాల్యూని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో మనకి ఈక్వేషన్ 1 అంటే ఏంటి, x1 ప్లస్ x2 ఈక్వల్ టు ఎల్ కదా. సో x2 వాల్యూని ఇక్కడ ప్లేస్ చేద్దాం. x1 ప్లస్ L/2 ప్లస్ th బై WL ఈక్వల్ టు ఎల్. సో x1 ఈక్వల్ టు ఏమవుతుంది, L మైనస్ L/2 మైనస్ th బై WL. L మైనస్ L/2 అంటే మనకి ఏమవుతుందమ్మా, L. ఓకే, ఎల్సిఎం తీయండి రెండింటికి. ఓకే, L 1 మైనస్ 1/2, దట్స్ వాల్యూ ఇస్ 1/2. సో L/2 మైనస్ th బై WL. Okay, so finally we got the x1 value, that is L/2 minus th by WL, and x2 value is L/2 plus th by WL. These are the two equations, x1 and x2. Okay, this is about the SAG calculations, equal and unequal heights.